రాష్ట్రపతిగా ఒక దళిత అభ్యర్థిని అనూహ్యంగా భాజపా తెర మీదకి తెచ్చింది. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతును కూడగట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇద్దరూ అన్కండిషనల్గా మద్దతు ప్రకటించారు. మా పరిపూర్ణ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికే ఉంటుందని ఎవరికి వారు ప్రధానితో చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ ఈ క్రమంలో చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు కావాలని ప్రధాని వీరిని కోరినప్పుడు ఏపీ ప్రయోజనాల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించినట్టు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు రాష్ట్రపతి ఎన్నిక మద్దతుకు లింక్ పెట్టి ఉంటే బాగుండేది కదా. ఈ అంశంపై కేంద్రం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించే అవకాశాన్ని ఈ ఇద్దరూ జారవిడిచారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదాను వదల్లేదని కాసేపు, దానికంటే ప్యాకేజీయే సూపర్ అని మరి కాసేపు, ఇలా చంద్రబాబు నాయుడు నాంచుతూ వచ్చి చివరికి కేంద్రం ఏదిస్తే అదే మహాప్రసాదం అనేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ విషయానికి వస్తే గడిచిన 2 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని అంటారు. జగన్కు ఎప్పుడు వీలైతే అప్పుడు యువభేరి అంటారు, లేదా ఇంకేదో సమరం అంటుంటారు. ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయ్యారు కూడా. ఈ సందర్భంలో తెలుగుదేశం ఎంత రచ్చ చేసిందో కూడా చూసాం. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకే ప్రధాని కాళ్లు పట్టుకునేందుకు జగన్ వెళ్లారంటూ నానా యాగి చేశారు. ఆ తర్వాతైనా జగన్ ప్రత్యేక హోదా గురించి పోరాటాన్ని తీవ్రతరం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోసం ప్రధాని ఫోన్ చేయగానే ఓకే అనేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏకు మద్దతు ఇస్తామని జగన్ ఎందుకు మెలిక పెట్టలేదని టీడీపీ అప్పట్లో వాదించింది. నిజానికి ఆ పనేదో వారు చేయొచ్చు కదా. సంఖ్యాపరంగా చూసుకున్నా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలోనే ఎక్కువగా ఉన్నారు. ఏ తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక రాజకీయ అంశం మాత్రమే. దానితో ముడిపడి ఉన్న ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు అధికార ప్రతిపక్ష పార్టీలకు పట్టి ఉంటే ఈ సందర్భంలో కేంద్రంపై పట్టు బిగించేవారు. ప్రజల ప్రయోజనాలే ప్రాధాన్యం అనుకుని ఉంటే అధికార ప్రతిపక్షాలు ఒకటై కేంద్రాన్ని నిలదీయచ్చు. అలాంటి కలిసికట్టుతనం ఆశించడం అత్యాశ. మొత్తానికి ప్రత్యేక హోదాపై కేంద్రం గుక్క తిరగకుండా చేయగలిగే ఓ అవకాశాన్ని చంద్రబాబు, జగన్లు విడివిడిగా జారవిడిచారు. రేపొద్దున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని కొనసాగిస్తున్నామని జగన్ మళ్ళీ చెబుతారు. దాన్ని మించిన ప్యాకేజీ తెచ్చామని చంద్రబాబు మళ్ళీ చెప్పుకుంటారు. జరగబోతున్నది ఇదే. ప్రజలు చూడబోతున్న చోద్యం కూడా ఇదే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.